children. My name is PVZ Bhavani. I am Maths PCT KCBV Alkota. Now we discuss about demos exercise 2B 2 marks questions. Okay. The root of x cube is equal to 1 are called cube roots of unity which are 1. ఏంటమ్మా x cube is equal to 1 అనే దాన్ని ఏమంటున్నాం cube root of unity అంటున్నాం. అదే ద రూట్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 ఇస్ ఈక్వల్ టు 1 క్యూబ్ ఉంటే క్యూబ్ రూట్ అంటున్నాం 4 ఉంటే ఏమంటున్నాం ఫోర్త్ రూట్స్ అంట ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ విచ్ ఆర్ దేనికి అవుతుంది 1 -1 i -i ఇక్కడ ఓన్లీ 1 ఇంకా దీనికన్నా ఇంపార్టెంట్ ఒకసారి చూద్దాం 1 ప్లస్ దీన్ని ఒమేగా అంటాం ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఇది వస్తే మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ ఈజీగా చేసుకుంటాం ఆల్వేస్ 0 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0 ఆల్వేస్ 0. దీని నుంచి కొన్ని మనం ఫార్ములాస్ చూద్దాం 1 ప్లస్ ఒమేగా ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది ఈ ఒమేగా అనేది ఈ ఒమేగా స్క్వేర్ అనేది అటు వెళ్తే ఏమవుతుంది ఒమేగా స్క్వేర్. నెక్స్ట్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అయితే ఏమవుతుంది మైనస్ ఒమేగా. ఇక్కడ 1 ప్లస్ ఒమేగా ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్. ఇక్కడ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా. అదే ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎస్ మైనస్ 1. ఈ ఫార్ములాస్ యూస్ చేస్తూనే మనం ఇప్పుడు సమ్స్ చేస్తాం. ఈ ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. నెక్స్ట్ వన్ చూడండి ఒమేగా క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 1. ఒమేగా క్యూబ్ అనేది 1. సరే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0 అయితే ఒమేగా క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఏమొచ్చాడు మనకి 1. ఒమేగా క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 1 అయితే అప్పుడు ఒమేగా 4 అనేది ఏమవుతుందమ్మా ఒమేగా 4 ని మనం ఎలా రాసుకోవచ్చు ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా. అయితే ఒమేగా క్యూబ్ అనేది ఇప్పుడు ఎంత ఉంది ఇక్కడ 1 ఇంటూ ఒమేగా ఇజ్ ఈక్వల్ టు ఒమేగా. సో ఒమేగా పవర్ 4 ఇజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది ఒమేగా. అలాగే ఒమేగా పవర్ 5 ఎలా రాసుకోవచ్చు ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా స్క్వేర్. ఒమేగా క్యూబ్ అంటే ఎంత ఇక్కడ 1 ఇక్కడ ఒమేగా స్క్వేర్ అంటే ఒమేగా పవర్ 5 ఎంత ఉంది ఒమేగా స్క్వేర్. అయితే ఒమేగా 6 ఎంత అవుతుంది చెప్పగలరా ఒమేగా క్యూబ్ ని 2 సార్లు రాసుకుంటాం ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా క్యూబ్ 1 ఇంటూ ఒమేగా క్యూబ్ అంటే ఎంతమ్మా 1 ఇంటూ 1 ఇజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 1 అంటే 1. ఒమేగా పవర్ 6 వాల్యూ 1 ఒమేగా పవర్ 5 వాల్యూ ఒమేగా స్క్వేర్ ఒమేగా పవర్ 4 వాల్యూ ఒమేగా వచ్చింది. దీన్ని యూజ్ చేస్తూ ఇప్పుడు మనం సమ్ ఎగ్జాంపుల్స్ చేద్దాం. ABC are angles of triangle x is equal to 6a, y is equal to 6b, z is equal to 6c. Then find the value of x, y, z. X value, y value, z value ఇచ్చాడమ్మా x, y, z value కనుక్కోమంటున్నారు. అయితే ABC అనేవి ఏమంటున్నారు యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ అంటున్నాడు. మనకి ఆల్రెడీ we know that angles ఎంత ఉంటుంది మా ట్రయాంగిల్ యాంగిల్స్ 180 degrees ఉంటుంది. In a triangle we have మనకు తెలుసు ఎంతవి we have a plus b plus c is equal to 180 degrees. 180 degrees కదా. దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు. మనకి ఏమి ఇచ్చాడు XYZ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. XYZ x అంటే ఏంటమ్మా 6a x అంటే 6a y అంటే 6b 6c. మనం ఆల్రెడీ డీమోస్ థియరీలో ఫస్ట్ ఎక్సర్సైజ్ 2a లో మనకి ఒక ఐడెంటిటీస్ చెప్పుకున్నాం. ఏంటది సిస్ థీటా ఇంటూ సిస్ పై ఇజ్ ఈక్వల్ టు సిస్ థీటా ప్లస్ పై. ఇది ఒక ఐడెంటిటీ మనం అప్పుడు చెప్పుకున్నాం. అదే ఐడెంటిటీ ఇక్కడ యూజ్ చేస్తున్నాం. సిస్ ఏమవుతుంది సిస్ ఏ ఇంటూ సిస్ బి ఇంటూ సిస్ సి అంటే సిస్ ఏ ప్లస్ బి ప్లస్ సి అవునా థీటా ప్లస్
సిస్ థీటా ఇంటూ సిస్ ఫై ఏమైంది, సిస్ థీటా ప్లస్ ఫై అయింది. అలాగే సిస్ ఏ సిస్ బి, సిస్ ఏ ఇంటూ సిస్ బి ఇంటూ సిస్ సి ఏమవుతుంది, సిస్ ఏ ప్లస్ బి ప్లస్ సి. సో మనకి ఆల్రెడీ ఇక్కడ తెలుసు ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఇక్కడ ఎంతమ్మా 180 డిగ్రీస్, రైట్, 180 డిగ్రీస్. అయితే ఈ సిస్ని ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు, రైట్, కాస్ 180 డిగ్రీస్ ప్లస్ ఐ సైన్ 180 డిగ్రీస్. కాస్ 180 డిగ్రీస్ వాల్యూ మనకు తెలుసు, అంటే ఎలా రాసుకోవచ్చు, కాస్ 90 ప్లస్ 90 కదా. దాన్ని ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు, కాస్ 180 డిగ్రీస్ వాల్యూ ఎంత -1 ప్లస్ ఐ ఇంటూ సైన్ 180 డిగ్రీస్ 0. సో ఐ ఇంటూ 0 0, మనకు వచ్చే ఆన్సర్ ఓన్లీ -1. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 1 omega omega square or the cube root of unity, 1 omega square cube root of unity అయితే find the value of 1 minus omega plus omega square whole cube. దీని వాల్యూని మనకి ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇవి క్యూబ్ రూట్స్ అని ఇచ్చారు. సరే, దీని వాల్యూని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. 1 minus omega plus omega square whole cube, ఇది వాడు ఇచ్చాడు. దీని వాల్యూని ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ఆల్రెడీ తెలుసు ఏంటది, 1 plus omega square is equal to ఎంతమ్మా, వెరీ గుడ్, 0. సో ఇప్పుడు మనం దీన్ని ప్లస్లన్నీ ఒక దగ్గర రాసుకుందాం. 1 plus omega square minus omega whole cube. 1 plus omega square అంటే ఎంతమ్మా, 1 plus omega square is equal to మనం చెప్పుకున్నాం కదా ఏమవుతుంది, మైనస్ ఒమేగా. సో మైనస్ ఒమేగా దీని యాసిడ్గా హోల్ క్యూబ్. మైనస్ ఒమేగా అంటే -2 omega whole cube, -2 whole cube omega cube. -2 whole cube అంటే ఎంతమ్మా, 2ని 3 times, 2 2s are 4, 4 2s are 8. అయితే ఇక్కడ ఏముంది, బేస్ నెంబర్ ఉంది. సో -8. ఒమేగా క్యూబ్ వాల్యూ 1, క్యూబ్ వాల్యూ 1 అని ఇచ్చాం కదా. సో 1, ఆన్సర్ ఈస్ -8. నెక్స్ట్ ఎగ్జాంపుల్, if 1 omega square are the cube root of unity, show that 1 minus omega plus omega square whole power 6 plus 1 plus omega minus omega square whole power 6 is equal to 128. ఈ రెండు యాడ్ చేస్తేనేమో 128 అంట. అగైన్ that equal 1 minus omega plus omega square whole power 7 plus 1 plus omega minus omega square whole power 7 equal to also 128. అంటే ఇది చేసిన ఈ రెండు యాడ్ చేసిన 128, ఈ రెండు యాడ్ చేసిన 128 వస్తాయంట. అంటే దీన్ని ఇప్పుడు మనం ఇలా ప్రూఫ్ చేయమన్నాడు. ఫస్ట్ దీన్ని చూద్దాం. దీని వాల్యూ 128, దీని వాల్యూ 128. 1 minus omega plus omega square, what is given అది రాసుకున్నాం, ప్లస్ 6. 1 plus omega minus omega square whole power 6. మనకి ఫస్ట్ రూల్ ఏంటమ్మా, 1 plus omega square is equal to 0. ఇది గుర్తుంది కదా. దీన్ని ఇప్పుడు ప్లస్ ఒక దగ్గర రాసుకుందాం. 1 plus omega square minus omega whole power 6 plus 1 plus omega minus omega square whole power 6. 1 plus omega square అంటే ఎంతమ్మా, 1 plus omega square అంటే ఇది ఏమవుతుంది, ఈక్వల్ టు అవుతుంది కదా, మైనస్ ఒమేగా హోల్ పవర్ 6 ప్లస్ ఇక్కడ చూడండి 1 plus omega, ఇది ఇటు వెళ్తే ఏమవుతుంది, మైనస్ ఒమేగా స్క్వేర్ whole power 6 minus 2 omega whole power 6 plus minus 2 omega square whole power 6 minus 2 whole power 6 omega power 6 plus minus 2 whole power 6 omega square whole power 6. దీని వాల్యూ మనకి ఎలాగో తెలుస్తుంది. ఇప్పుడు ఒమేగా పవర్ 6 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఒమేగా పవర్ 6ని ఎలా రాసుకోవచ్చు చెప్పుకున్నాం, ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా క్యూబ్, అంతే కదమ్మా. ఒమేగా 3 + 3 అంటే ఒమేగా పవర్ 6 వస్తుంది. సరే, ఒమేగా క్యూబ్ వాల్యూ అంతా 1 into 1 is equal to 1.
సో -2/6 వాల్యూ ఎంతమ్మా? ఎన్నిసార్లు మనం మల్టిప్లై చేయాలి? 6 టైమ్స్. ఏమొస్తుంది? అయితే ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది, సో మైనస్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. 64 ఒమేగా 6 పవర్ వాల్యూ ఎంత? 1 ప్లస్ ఇది కూడా 64 ఒమేగా స్క్వేర్ ఇంటూ పవర్ 6. సారీ, ఒమేగా స్క్వేర్ పవర్ 6. ఒమేగా స్క్వేర్ పవర్ 6. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఒమేగా పవర్ 6 2s are 12. అయితే ఒమేగా పవర్ 12 ఎలా రాసుకోవచ్చు? ఒమేగా పవర్ 6 ఇంటూ ఒమేగా పవర్ 6. అయితే మనకు ఆల్రెడీ తెలుసు ఒమేగా పవర్ 6 వాల్యూ ఎంత వచ్చింది? 1 వచ్చింది. అంటే ఒమేగా పవర్ 6 మళ్ళీ ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా క్యూబ్ తీసుకుంటే 1 వచ్చింది. ఇక్కడ ఒమేగా పవర్ వాల్యూ 1 వచ్చింది, అంటే 1 ఇంటూ 1 1. సో దీని వాల్యూ కూడా 1. ఇప్పుడు యాడ్ చేయండి. 64 ప్లస్ 64 ఎంతమ్మా? 128. మనకి ఫస్ట్ వన్ వచ్చేసింది. ఇప్పుడు సెకండ్ వన్ ప్రూఫ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇది అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని చూసుకుందాం. 1 మైనస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 7 ప్లస్ 1 ప్లస్ ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 7. దీని వాల్యూ కూడా ఎంత రావాలమ్మా? 28. అంటే ఇది ఈక్వల్ టు ఇది 28 వస్తుంది వాల్యూ. మళ్ళీ దీని వాల్యూ ఎంత రావాలి? 128. ఫస్ట్ దానికి మనం 128 ప్రూఫ్ చేస్తాం. మళ్ళీ దీని వాల్యూ కూడా 128 రావాలి. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఆల్వేస్ 0. దీన్ని పట్టుకొని మిగతావన్నీ మనం రాస్తుంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా హోల్ పవర్ 7 ప్లస్ 1 ప్లస్ ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 7. ఓకే, 1 ప్లస్ ఒమేగా స్క్వేర్. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే ఏమవుతుంది? మైనస్ ఒమేగా హోల్ పవర్ 7 ప్లస్ ఇందాక చేసాం కదా 1 ప్లస్ ఒమేగా అంటే మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 7 minus 2 omega whole power 7 plus minus 2 omega square whole power 7 minus 2 whole power 7 omega power 7 plus minus 2 whole power 7 minus 2 whole power 7 omega square whole power 7. ఫస్ట్ మనం ఒమేగా పవర్ 7 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఒమేగా పవర్ 7 వాల్యూ ఎలాగ ఉంటుందమ్మా? ఒమేగా పవర్ 6 ఇంటూ ఒమేగా ఇలా రాసుకోవచ్చు కదా. మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. ఒమేగా పవర్ 6 వాల్యూ ఎంత వస్తుందమ్మా? 1 ఇంటూ ఒమేగా. సో ఒమేగా పవర్ 7 వాల్యూ ఎంతమ్మా? ఒమేగా. సో -2 హోల్ పవర్ 7 ఒమేగా పవర్ 7 వాల్యూ ఎంతమ్మా? ఒమేగా ప్లస్ -2 హోల్ పవర్ 7. ఇది 2 7 జా 14 ఒమేగా పవర్ 14. అంటే ఎలా రాసుకోవచ్చు? ఒమేగా పవర్ 14 ఒమేగా పవర్ 7 ఇంటూ ఒమేగా పవర్ 7 అని రాసుకోవచ్చు కదా. ఒమేగా పవర్ 7 వాల్యూ మనకి ఆల్రెడీ తెలుసు. ఏంటి? ఒమేగా ఇంటూ ఒమేగా ఏమొచ్చింది? ఒమేగా స్క్వేర్. అంటే ఒమేగా పవర్ 14 వాల్యూ ఒమేగా స్క్వేర్. ఈ రెండిట్లోని కామన్ తీస్తున్నాం. చూడండి, -2 హోల్ పవర్ 7 ఇక్కడ ఏముంది? ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్. ఓకే, -2 హోల్ పవర్ 7 ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ ఎంతమ్మా? ఇది 12 ఏమవుతుంది? -1 ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ -1. -1 ఇక్కడ వేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏమైంది? -2 హోల్ పవర్ 7 -2 హోల్ పవర్ 7 వాల్యూ -28. కానీ మనకి రావాల్సింది +28. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది. -1 మైనస్. సో 28. LHS is equal to RHS. hence proved. ప్రూవ్ అయింది కదా. రెండింటికి వాల్యూ 128 వచ్చింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఇఫ్ 1 omega square are the cube roots of unity, find 1 minus omega plus omega square whole power 5 plus 1 plus omega minus omega square whole power 5. దీని వాల్యూ మనకి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అయితే ఫస్ట్ మనకి 1 plus omega square is equal to always 0. సో ఇప్పుడు దీన్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. 1 minus 1 plus omega square minus omega whole power 5
ప్లస్ ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుందో అడుగుతున్నాడు. 1 ప్లస్ ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 5. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే ఎంతమ్మా? మైనస్ ఒమేగా హోల్ పవర్ 5 ప్లస్ 1 ప్లస్ ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 5 మైనస్ 2 ఒమేగా హోల్ పవర్ 5 ప్లస్ minus 2 omega square whole power 5 minus 2 whole power 5 omega power 5 plus minus 2 whole power 5 omega square whole power 5. మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఒమేగా పవర్ 5 వాల్యూ. ఒమేగా పవర్ 5 వాల్యూ ఎలా రాసుకోవచ్చు? ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా స్క్వేర్. ఒమేగా క్యూబ్ని ఎలా ఒమేగా క్యూబ్ వాల్యూ ఎంతమ్మా? 1 ఇంటూ ఒమేగా స్క్వేర్ అంటే దీని వాల్యూ ఒమేగా స్క్వేర్ ప్లస్ మైనస్ 2 హోల్ పవర్ 5. దీన్ని 2 5s are 10 ఒమేగా పవర్ 10. ఒమేగా 10 పవర్ వాల్యూ ఎంతమ్మా? దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఒమేగా పవర్ 5 ఇంటూ ఒమేగా పవర్ 5. ఒమేగా పవర్ 5 వాల్యూ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా స్క్వేర్ అంటే ఒమేగా పవర్ 4 వచ్చింది. దీన్ని మళ్ళీ మనం ఒమేగా పవర్ 4 ఎలా రాసుకోవచ్చు? ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా క్యూబ్ వాల్యూ 1 ఒమేగా. సో ఒమేగా పవర్ 4 వాల్యూ, సో ఒమేగా పవర్ 10 వాల్యూ ఎంత వచ్చిందమ్మా? ఒమేగా. ఇప్పుడు దీన్ని కామన్ తీస్తాను. 8 కామన్ తీస్తావు? మైనస్ 2 హోల్ పవర్ 5ని నేను కామన్ తీసి ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా అని రాస్తున్నాను. మైనస్ 2 హోల్ పవర్ 5 ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా అంటే ఏమవుతుందట వెళ్తే మైనస్ 1. సో 2ని 5 టైమ్స్ మనం మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందమ్మా? మైనస్, ఎందుకు ఇక్కడ బేస్ నెంబర్ ఉంది 32 ఇంటూ మైనస్ 1. సో మైనస్ 32. దీని వాల్యూ ఎంత వచ్చింది? ఇప్పుడు దీని వాల్యూ ఎంత వచ్చింది? 32. నెక్స్ట్ సమ్. If 1 omega square are the cube roots of unity, then prove that 1 by 1 plus 2 omega plus 1 by 2 plus omega is equal to 1 by 1 plus omega. ఇది ఈక్వల్ టు ఇది అని మనకి ప్రూవ్ చేయమని. ఫస్ట్ మనం LHS తీసుకున్నాం. we know that మనకి తెలిసిందే ఏంటది? we know that 1 plus omega square is equal to 0. ఇది పట్టుకొని దీన్ని పట్టుకొని ఇప్పుడు మనం LHS చేద్దాం. LHS is equal to 1 by 1 plus 2 omega plus 1 by 2 plus omega. దీనికి LCM కట్టండి అమ్మా. 1 plus 2 omega into 2 plus omega. ఇది క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది? 2 plus omega మధ్యలో సింబల్ ప్లస్ 1 plus 2 omega. ఓకే, యాడ్ చేయండి. ఏమొస్తుంది? 3 plus 3 omega బై దీన్ని మల్టిప్లై చేయండి 2 plus omega plus 4 omega plus 2 omega square. ఓకే, మనం ఇప్పుడు దీనిలో 3 కామన్ తీద్దాం. 3 1 plus omega బై దీన్ని అంతా కూడా ఒక ఆర్డర్లో రాసుకుంది. 2 ప్లస్ ఒమేగా ప్లస్ 4 ఒమేగా 5 ఒమేగా అవుతుంది ప్లస్ 2 ఒమేగా స్క్వేర్. ఈ 5 ఒమేగానే నేను మళ్ళీ ఎలా రాస్తున్నాను ఒకసారి అబ్జర్వ్ చేయండి. 3 ఇంటూ 1 ప్లస్ ఒమేగా బై 2 ప్లస్ 5 ఒమేగా నేను ఎలా రాస్తున్నాను అంటే 3 ఒమేగా ప్లస్ 2 ఒమేగా నేను ఇలా రాసుకుంటున్నాను ప్లస్ 2 omega square. 3 into 1 plus omega by 2 plus 2 omega plus 2 omega square plus 3 omega. దీన్నే 2 plus 2 omega plus 2 omega square plus 3 omega కింద రాసుకున్నాను. దేనికి రాసుకున్నాను తెలుసా? 3 into 1 plus omega బై ఇక్కడ ఏం కామన్ తీయచ్చు? ఇందులో 2 కామన్ తీయచ్చు. అప్పుడు ఏమొస్తుంది?
1 plus omega square plus 3 omega. అప్పుడు ఏమైంది అది 3 into 1 plus omega by 2 into ఈ 1 plus omega అని కూడా మనం రాసుకోవచ్చు. ఏమని రాసుకోవచ్చు? 1 plus omega అని మనం omega square అని కూడా మనం రాసుకోవచ్చు. కానీ నేను 1 plus omega ఉంచున్నాను 2 power 0 1 plus omega square అంటే ఎంత? 1 plus omega square 0 plus 3 omega. ఓకేనా? ఇప్పుడు ఏమైంది చూడండి, 0 అయిపోయింది. 3 into 1 plus omega by 3 omega. 3 క్యాన్సిల్ అయిపోయింది. 1 plus omega minus omega square by omega. ఈ ఒమేగా ఇక్కడ ఒమేగా స్క్వేర్ ఏమొస్తుంది? మైనస్ ఒమేగా. అంటే మనకి LHS ఎంత వచ్చిందమ్మా? దీన్ని 1/1 plus 2 omega plus 1/2 plus omega వాల్యూ ఎంత వచ్చింది? మైనస్ ఒమేగా వచ్చింది. అలాగే నెక్స్ట్ RHS చూద్దాం. RHS 1/1 plus omega. దీని వాల్యూ ఎంత వచ్చిందమ్మా? మైనస్ ఒమేగా వచ్చింది. దీని వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. ఈ రెండు వాల్యూస్ ఒకటే వస్తే LHS is equal to RHS. 1/1 plus omega. 1/1 plus omega మనకి ఇది తెలుసు కదా. 1 plus omega square is equal to 0. 1 plus omega అంటే ఏం రాసుకోవచ్చు? మైనస్ ఒమేగా స్క్వేర్. 1/minus omega square. Okay. Now multiply and dividing with minus omega. నేను మైనస్ ఒమేగాతో మల్టిప్లై అండ్ డివైడింగ్ చేస్తున్నాను. ఓకే, మైనస్ ఒమేగా బై మైనస్ ఒమేగా డివైడింగ్ మైనస్ ఒమేగా ఇంటూ ఇక్కడ ఏముందమ్మా? మైనస్ ఒమేగా స్క్వేర్. ఓకే, మైనస్ ఒమేగా బై మైనస్ ఒమేగా స్క్వేర్ ఒమేగా క్యూబ్. మనకు ఒమేగా క్యూబ్ వాల్యూ ఎలాగా తెలుసు? ఏంటది? 1. సో ఆన్సర్ ఈస్ మైనస్ ఒమేగా. దానికి LHS దీని వాల్యూ మైనస్ ఒమేగా, దీని వాల్యూ ఆల్సో మైనస్ ఒమేగా. సో LHS ఈస్ ఈక్వల్ టు RHS. Next example. If alpha beta are the roots of the equation x square minus 2x plus 4 is equal to 0, then for any n belongs to n, show that alpha power n plus beta power n is equal to 2 power n plus 1 cos into n pi by 3. అంటే alpha power n plus beta power n is equal to 2 power n plus 1 cos n pi by 3 అని మనకి చూపించారు. ఫస్ట్ మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఆ ఈక్వేషన్లో ఎక్స్ మనం ముందు ఫైండ్ అవుట్ చేసుకుందాం. ఆ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడమ్మా? ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. మనం ఫస్ట్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేసుకుందాం. ఎక్స్ని ఫైండ్ అవుట్ చేసి మనకి ఒక ఫార్ములా ఉంది. మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ 4ac రూట్ ఓవర్ బి స్క్వేర్ ప్లస్ 4ac బై 2a. ఈ ఫార్ములాలోని సబ్స్టిట్యూట్ చేస్తూ దీన్ని నేను ఫైండ్ అవుట్ చేస్తాను. ఫస్ట్ ఏ వాల్యూ అంతా ఇక్కడ? ఏ వాల్యూ 1, బి వాల్యూ 2, సి వాల్యూ 4. చూద్దాం ఏంటది. ఫస్ట్ బి వాల్యూ 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ 4ac by 2a. ఓకే, 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 4 ప్లస్ 2 2s 4 ప్లస్ 4 4s 16. మొత్తం ఎంత? బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ 4ac by 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 4 minus 16 అంటే minus 12 by 2.
ప్లస్ ఆర్ -12 ఎలా రాసుకోవచ్చు? రూట్ -12ని 4 3s 2 మైనస్ ఉంది, 2 బయటకు వచ్చేసింది, రూట్ 3. అయితే దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? I కింద రాసుకోవచ్చు. I² ఈజ్ ఈక్వల్ టు -1 కదా. సో I ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? రూట్ మైనస్. అలాగా దీన్ని ఇక్కడ ఏం రాసుకోవచ్చు? రూట్ -1 ఉంది కదా ఇక్కడ, -1 ఏమని రాసుకోవచ్చు? I కింద రాసుకోవచ్చు. 2 + or -2i, దీన్ని ఎలా రాసుకోండి? 2i రూట్ 3, రూట్ -12ని 2i రూట్ 3 బై 2. ఇప్పుడు దీన్ని 2 కామన్ తీస్తున్నాను. 1 + or -i రూట్ 3 బై 2. 2 క్యాన్సిల్ అయిపోయింది. ఎంత వచ్చిందమ్మా? 1 + or -i రూట్ 3. అంటే రెండు వాల్యూస్ వచ్చాయి, ఒకటి ప్లస్ తోటి మరొకటి మైనస్ తోటి వచ్చింది వాల్యూ. లెట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 ఇవి రెండు వాల్యూస్ వచ్చాయి కదమ్మా, 1 + i రూట్ 3 ఆల్ఫా అనుకుంటే బీటా ఏమవుతుంది? 1 - i రూట్ 3 అవుతుంది. ఇప్పుడు నేను ఆల్ఫాని తీసుకుంటున్నాను, 1 + i రూట్ 3, 1 + i రూట్ 3. నేను ఈ 1 + i రూట్ 3ని మల్టిప్లై and dividing with 2. 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాను. చూడండి, 2 1/2 అంతే కదా, ప్లస్ i రూట్ 3/2. ఈ 2 క్యాన్సిల్ అయితే మళ్ళీ అగైన్ ఏమొస్తుంది? 1 + i రూట్ 3 అదే కదా వస్తుంది. ఓకే, దీన్ని మనం ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? కాంప్లెక్స్ నెంబర్లో రాసుకోవచ్చు. చూద్దాం. 2 × 1 ఇదే కదా, 1/2 + i రూట్ 3. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? కాంప్లెక్స్ నెంబర్లో మనం రాసుకుందాం. 2 × ఫస్ట్ ఏ వాల్యూ రావాలమ్మా? cos π/2. cos π/2 అంటే π/2. cos π/2 వాల్యూ ఎక్కడమ్మా? cos డిగ్రీస్ 1/2. cos 60 డిగ్రీని ఎలా రాసుకోవచ్చు మనం? π/3. ఇందాకలా లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, ఇది ఎలా వస్తుంది. cos π/3 అంటే cos 60 డిగ్రీ వాల్యూ. I తర్వాత ఏం రావాలి? ఇమేజినరీ సైన్ 60 డిగ్రీస్ రూట్ 3/2 అంటే రూట్ 3 sin 60 డిగ్రీస్ ఎలా రాసుకోవచ్చమ్మా? π/3. cos π/3 ప్లస్ I sin π/3. అలాగా దీన్ని మనం రాసుకున్నాం. నెక్స్ట్ ఓకే, మన ఇక్కడ ఇందాక నేను ఆల్ఫాని ఏమని తీసుకున్నాను? 1 ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు ఏమని తీసుకున్నాను? 1 + i రూట్ 3 ఆల్ఫా పవర్ n అయితే ఇది కూడా 1 + i రూట్ 3 హోల్ పవర్ n ఇజ్ ఈక్వల్ టు, దీనికి కూడా నేను ఇప్పుడు ఏమని తీసుకోవచ్చు? 2 పవర్, దీని వాల్యూ ఎంత వచ్చింది? ఇది 2 × cos π/3 ప్లస్ I sin π/3 హోల్ పవర్, అంతే కదమ్మా. ఆల్ఫా పవర్ n, ఆల్ఫా అంటే ఎంత? 1 + i రూట్ 3 హోల్ పవర్ n. 1 + i రూట్ 3 వాల్యూయే కదా, ఇది ఫైండ్ అవుట్ చేసాం. ఎంత వచ్చింది? 2 × cos π/3 ప్లస్ I sin π/3 హోల్ పవర్ n. 2 పవర్ n ఇలా రాసుకున్నాం. cos π/3 ప్లస్ I sin π/3 హోల్ పవర్ n. బై యూజింగ్ ఇక్కడ ఏమి యూజ్ చేయొచ్చు? డి మూవర్స్ థీరం. బై యూజింగ్ డి మూవర్స్ థీరం 2 పవర్ n ఇంటూ ఏం రాసుకోవచ్చమ్మా? cos n π/3 ప్లస్ I sin n π/3. ఇది ఫస్ట్ వన్ అనుకుందాం. నెక్స్ట్ బీటా వాల్యూ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసుకుందాం. బీటాని ఏమని తీసుకున్నాం? 1 - ఇక్కడ ప్లస్ వచ్చింది, బీటా వాల్యూ -1 - i రూట్ 3 1 - i రూట్ 3. దీని వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేస్తే సేమ్ ఇలానే వస్తుంది. నేను డైరెక్ట్గా స్టెప్ వేస్తున్నాను. పోనీ ఒకసారి చూద్దాం.
1 మైనస్ ఐ రూట్ 3 అంటే దీని వాల్యూ ఎంత వస్తుందమ్మా? సేమ్ ఇలానే వస్తుంది. మళ్ళీ ఇవే మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ 2, మళ్ళీ 2ని తీసుకొని 1/2 మైనస్ ఐ రూట్ 3/2 తీసుకుంటే అప్పుడు ఏమొస్తుంది? కాస్ 1/2 మైనస్ ఐ సైన్ రూట్ 3/2. అప్పుడు ఏమవుతుంది? కాస్ 1/2 వాల్యూ అంటే కాస్ 1/2 అంటే 60 డిగ్రీస్. కాస్ 5/3 మైనస్ ఇక్కడ ప్లస్ ఉంది, అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? మైనస్ వస్తుంది. మైనస్ ఐ సైన్ 5/3 ఇదే వస్తుంది. కాకపోతే ఇక్కడ సింబల్ చేంజ్ అవుతుంది. అంటే బీటా వాల్యూ నేను డైరెక్ట్ గా వేస్తున్నాను. ఇక్కడ 1 ప్లస్ ఐ రూట్ 3, ఇక్కడ 1 మైనస్ ఐ రూట్ 3 డైరెక్ట్ గా వేస్తే ఇప్పుడు ఏమొస్తుంది? అక్కడ ఇదే వాల్యూ వస్తుంది చూడండి. 2 ఇంటూ కాస్ 5/3 మైనస్ ఐ సైన్ 5/3 ఐ సైన్ 5/3 ఇదే వాల్యూస్. బీటా పవర్ n ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఐ రూట్ 3 హోల్ పవర్ n. అంటే ఇది వాల్యూయే, సేమ్ వాల్యూయే వస్తుంది. కాకపోతే ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ ఏమొస్తుంది? మైనస్ సింబల్ చేంజ్ అవుతుంది. యాజ్ ఇట్ ఈస్ గా ఇదే వస్తుంది చూడండి. కొన్ని 2 పవర్ n అంతే కదమ్మా. 2 పవర్ n ఎందుకు వచ్చింది? ఇగో ఇక్కడ రాసుకున్నాం కదా. 2 ఇంటూ కాస్ 5/3 ప్లస్ ఐ సైన్ 5/3 హోల్ పవర్ n. హోల్ పవర్ n 2 పవర్ n బయటికి తీసాను. ఇప్పుడు ఏమొస్తుంది? కాస్ 5/3 మైనస్ ఐ సైన్ 5/3 హోల్ పవర్ n. అగైన్ డిమూవర్స్ థీరం బై డిమూవర్స్ థీరం ఏమొస్తుందమ్మా? 2 పవర్ n ఏం రాసుకోవచ్చు మనం? కాస్ n π/3 మైనస్ ఐ సైన్ n π/3. దీన్ని మనం సెకండ్ అనుకుంటాం. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఆల్ఫా పవర్ n బీటా పవర్ n యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమొస్తుందో మనం చూద్దాం. If alpha beta are the roots of the equation x square minus 2x plus 4 is equal to 0, then for any n belongs to n, show that alpha power n plus beta power n is equal to 2 power n plus 1 cos into n π/3. అంటే alpha power n plus beta power n is equal to 2 power n plus 1 cos n π/3 అని మనకి చూపించారు. ఫస్ట్ మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఆ ఈక్వేషన్ లో x మనం ముందు ఫైండ్ అవుట్ చేసుకుందాం. ఆ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడమ్మా? ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. మనం ఫస్ట్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేసుకుందాం. ఎక్స్ని ఫైండ్ అవుట్ చేసి మనకి ఒక ఫార్ములా ఉంది. మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ 4ac రూట్ ఓవర్ బి స్క్వేర్ ప్లస్ 4ac/2a. ఈ ఫార్ములాలోని సబ్స్టిట్యూట్ చేస్తూ దీన్ని నేను ఫైండ్ అవుట్ చేస్తాను. ఫస్ట్ ఏ వాల్యూ అంటాం? ఇక్కడ ఏ వాల్యూ 1, బి వాల్యూ 2, సి వాల్యూ 4 చూద్దాం. ఏంటది? ఫస్ట్ బి వాల్యూ 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ 4ac బై 2a. ఓకే, 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 4 ప్లస్ 2 2s 4 ప్లస్ 4 4 16 మొత్తం ఎంత ఉంది? బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 4 మైనస్ 16 అంటే మైనస్ 12 బై 2. ఓకే, 2 ప్లస్ ఆర్ మైనస్ 12 ఎలా రాసుకోవచ్చు? రూట్ మైనస్ 12ని 4 3s 2 మైనస్ ఉంది, 2 బయటకు వచ్చేసింది, రూట్ 3. అయితే దీన్ని ఎలా రాసుకోవచ్చు? మనం ఐ కింద రాసుకోవచ్చు. ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 కదా. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? రూట్ మైనస్. అలాగా దీన్ని ఇక్కడ ఏం రాసుకోవచ్చు? రూట్ -1 ఉంది కదా ఇక్కడ. -1 ఏమని రాసుకోవచ్చు? ఐ కింద రాసుకోవచ్చు. 2 ప్లస్ ఆర్ మైనస్ 2i దీన్ని ఎలా రాసుకోండి? 2i రూట్ 3 రూట్ -12ని 2i
√3/2. ఇప్పుడు దీన్ని 2 కామన్ తీస్తున్నాను. 1 ± I√3/2. 2 క్యాన్సిల్ అయిపోయింది. ఎంత వచ్చిందమ్మా? 1 ± I√3. అంటే రెండు వాల్యూస్ వచ్చాయి. ఒకటి ప్లస్ తోటి, మరొకటి మైనస్ తోటి వచ్చింది వాల్యూ. లెట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1+, ఇవి రెండు వాల్యూస్ వచ్చాయి కదమ్మా. 1 + I√3 ఆల్ఫా అనుకుంటే బీటా ఏమవుతుంది? 1 - I√3 అవుతుంది. ఇప్పుడు నేను ఆల్ఫాని తీసుకుంటున్నాను. 1 + I√3. 1 + I√3. నేను ఈ 1 + I√3ని మల్టిప్లై and dividing with 2. 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాను. చూడండి, 2 1/2 అంతే కదా, ప్లస్ I√3/2. ఈ 2 క్యాన్సిల్ అయితే మళ్ళీ అగైన్ ఏమొస్తుంది? 1 + I√3 అదే కదా వస్తుంది. ఓకే, దీన్ని మనం ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? కాంప్లెక్స్ నెంబర్లో రాసుకోవచ్చు. చూద్దాం. 2 × 1 + ఇదే కదా, 1/2 + I√3. దీన్ని ఎలా రాసుకోవచ్చు? మనం కాంప్లెక్స్ నెంబర్లో మనం రాసుకుందాం. 2 × ఫస్ట్ ఏ వాల్యూ రావాలమ్మా? cos π/2. cos π/2 అంటే π/2. cos π/2 వాల్యూ ఎక్కడమ్మా? cos డిగ్రీస్ 1/2. cos 60 డిగ్రీని ఎలా రాసుకోవచ్చు మనం? π/3. ఇందాకలా లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇది ఎలా వస్తుంది? cos π/3 అంటే cos 60 డిగ్రీ వాల్యూ. I తర్వాత ఏం రావాలి? ఇమేజినరీ సైన్ 60 డిగ్రీస్ √3/2 అంటే √3 sin 60 డిగ్రీస్ ఎలా రాసుకోవచ్చమ్మా? π/3. cos π/3 + I sin π/3. అలాగా దీన్ని మనం రాసుకున్నాం. నెక్స్ట్ ఓకే, మరి ఇందాక నేను ఆల్ఫాని ఏమని తీసుకున్నాను? 1. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమని తీసుకున్నాను? 1 + I√3. ఆల్ఫా పవర్ n అయితే ఇది కూడా 1 + I√3 ఈజ్ ఈక్వల్ టు, దీనికి కూడా నేను ఇప్పుడు ఏమని తీసుకోవచ్చు? 2 పవర్, దీని వాల్యూ ఎంత వచ్చింది? ఇది 2 × cos π/3 + I sin π/3 హోల్ పవర్. అంతే కదమ్మా. ఆల్ఫా పవర్ n, ఆల్ఫా అంటే ఎంత? 1 + I√3 1 + I√3 వాల్యూయే కదా ఇది. ఫైండ్ అవుట్ చేస్తాం. ఎంత వచ్చింది? 2 × cos π/3 + I sin π/3 హోల్ పవర్ n. 2 పవర్ n ఇలా రాసుకున్నాం. cos π/3 + I sin π/3 హోల్ పవర్ n. బై యూజింగ్ ఇక్కడ ఏమి యూజ్ చేయొచ్చు? డి మూవర్స్ థీరం. బై యూజింగ్ డి మూవర్స్ థీరం, 2 పవర్ n ఇంటూ ఏం రాసుకోవచ్చమ్మా? cos n π/3 + I sin n π/3. ఇది ఫస్ట్ వన్ అనుకుందాం. నెక్స్ట్ బీటా వాల్యూ. బీటా ఈజ్ ఈక్వల్ టు 1 - I√3. ఓకే, నేను దీన్ని మళ్ళా మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ 2. 2 × 1/2 - I√3/2. మన కాంప్లెక్స్ నెంబర్స్లో చేంజ్ చేసుకుందాం. ఎలా? అప్పుడు ఏమవుతుంది? 1/2 అంటే cos 60 డిగ్రీస్. cos 60 మీన్స్ π/3. cos π/3 మైనస్ I ఇమేజినరీ దగ్గర ఏమొస్తుంది? సైన్ వాల్యూ. సైన్ ఇదంతా sin 60 డిగ్రీస్ అంటే π/3. కానీ మనకి సిస్ అంటే ఏంటమ్మా? సిస్ తీటా అంటే cos తీటా + I sin తీటా కదా. ఇక్కడ మైనస్ ఉంది.
దాన్ని ఏం చేస్తాం 2 cos minus pi by 3 plus I sin minus pi by 3. I sin minus pi by 3. అయితే మనకి ఆల్రెడీ తెలుసు cos minus theta ఏమవుతుంది మా cos theta, sin minus theta sin theta. అదే ఇక్కడ వస్తుంది చూడండి cos minus theta, ఇది minus theta ఫార్ములా. minus theta అంటే మైనస్ theta ప్లేస్ లేవుంది pi by 3. సో cos pi by 3 sin minus theta వస్తుంది. sin minus theta ఏమవుతుంది మైనస్ sin theta, సారీ sin minus theta మైనస్ sin theta. సో ఆ మైనసే ఇక్కడ రాసుకుంటున్నాను. అదే ఇక్కడ ముందు ఎలా వస్తుందంటే ఈ ప్లస్ రాసుకొని దాన్ని ఆ మైనస్ అనేది డైరెక్ట్గా ఎలా వస్తుందంటే cos minus theta ప్లస్ I sin ఇది మైనస్ theta మైనస్ sin minus theta ఏమవుతుంది మైనస్ sin theta, cos minus theta ఏమవుతుంది cos theta మైనస్ I sin pi by 3. ఈ మైనస్ అనేది ఇక్కడ వస్తుంది. బీటా పవర్ n తీసుకుందాం. ఇప్పుడు బీటా పవర్ n అంటే 1 minus I root 3 whole power n is equal to 2 into cos pi by 3 minus I sin pi by 3 whole power n. ఓకే 2 power n బయటికి తీసేద్దాం. cos pi by 3 minus I sin pi by 3 whole power n by De Moivre's theorem. Two power n into n it వస్తుంది cos n pi by 3 minus I sin n pi by 3. ఇది సెకండ్ వన్ అనుకో. నెక్స్ట్ adding 1 and 2. 1 అంటే ఏంటమ్మా ఆల్ఫా పవర్ n, 2 అంటే ఏంటమ్మా బీటా పవర్ n. దీని వాల్యూస్ ఏమొచ్చి ఆల్ఫా పవర్ n 2 పవర్ n cos n pi by 3 plus I sin n pi by 3 plus 2 power n cos n pi by 3 minus I sin n pi by 3. ఓకే ఈ రెండు యాడ్ చేయాలన్నాం కదా. ఓకే రెండిట్లో కామన్ 2 power n కామన్ తీస్తున్నాం. 2 power n cos n pi by 3 plus I sin n pi by 3 plus cos n pi by 3 minus I sin n pi by 3. ఏమవుతుంది ప్లస్ I sin n pi by 3 మైనస్ I sin n pi by 3. 2n cos n pi by 3 plus cos n pi by 3. 2 power n 2 cos n pi by 3. 2 cos n pi by 3 అంటే 2 power n plus 1 2 power n plus 1 cos n pi by 3 వచ్చింది కదమ్మా. ప్రూవ్ చేసామా ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n is equal to 2 power n plus 1 cos n pi by 3. Prove. Next homework చూడండమ్మా. If
omega omega square are the cube roots of unity. Prove that 2 minus omega square into 2 minus omega power 10 into 2 minus omega power 11 is equal to 49. చూడండి, దీన్ని మీరు ప్రూవ్ చేయండి. ఆన్సర్ x అండ్ 49 అని ప్రూవ్ చేయమని. అయితే ఏం చేస్తాం, ఫస్ట్ ఇవన్నీ మల్టిప్లై, ఫస్ట్ ఒమేగా పవర్ 10 వాల్యూ ఒమేగా పవర్ 11 మనం కట్టాం కదా, ఒమేగా పవర్ 5 ఒమేగా పవర్ 7, అలాగే 10 11 కూడా మీరు ఫైండ్ అవుట్ చేసుకొని మల్టిప్లై చేస్తుంటే మీకు ఎలా వస్తుందంటే 49 వచ్చేస్తుంది. నెక్స్ట్, ఈ 1 omega square of the cube roots of unity show that a plus b a omega plus b omega square into a omega square plus b omega is equal to a cube plus b cube అని ఇది కూడా ప్రూఫ్ ఇచ్చాడు. ఏంటి ప్రూఫ్ చేయాలి, ఆన్సర్ అనేది ఇచ్చాడు. ఈ మూడు మల్టిప్లై చేసేసి ఒమేగా వస్తే ఒమేగా కామన్ తీసుకొని ఒమేగా క్యూబ్ వస్తే ఒమేగా క్యూబ్ వాల్యూ వేసుకుంటాం. మనకి ఆల్రెడీ తెలుసు కదా 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ, దాన్ని బట్టి మిగతా ఏవైనా దాన్ని మార్చుకోవచ్చేమో చూసుకుంటే లాస్ట్కి చేసి చేంజ్ చేస్తే ఒమేగా ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ అనే వాల్యూ వచ్చేస్తుంది. చాలా ఈజీ నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.